వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా? జైలు, 4 గోడల మధ్య ఉండడం కాదు. చుట్టూ జనం ఉన్నా, ప్రాణం కంటే భిన్నగా ప్రేమించే కుటుంబం ఉన్నా, మనసులో ఒంటరిగా మిగిలిపోవడం. అది ఒక మధ్యతరగతి ఇల్లు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆ ఇళ్లే ఒక ప్రపంచంగా బతికే మహిళ. అందరి అవసరాలు తీరుస్తుంది, అందరినీ పలకరిస్తుంది. కానీ ఆమెను పలకరించే నాథుడే లేడు. ఆమె కళ్ళలో ఒక తెలియని శూన్యం, ఆమె నవ్వు వెనుక ఒక గాఢమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఒక హంతకిలా మారి ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుంది. భారతదేశంలో మహిళల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? మోనోపాజ్ నుంచి మాతృత్వం వరకు మహిళలను వెంటాడుతున్న ఆ ఒంటరి రాకాసి ఎవరు? ఈ రోజు మన కథనం వెలుగు చూడని ఒక చీకటి వాస్తవం. చెన్నై నగరంలోని ఒక అందమైన ఇల్లు. 50 ఏళ్ల కిరణ్మయి ఆ ఇంటి యజమానురాలు. భర్త రిటైర్డ్ అయ్యాడు. కూతురి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. బయటకు చూస్తే అంత పచ్చగా ఉంది. కానీ ఒకరోజు సడన్ గా కిరణ్మయి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణం నిలిచింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం? ఆమె చెప్పిన సమాధానం వింటే గుండె తరక్కుపోతుంది. నా ఇంట్లో నేనే కనిపించకుండా పోతున్నాను. నా మాటకు విలువ లేదు. నా ఉనికి ఎవరికీ పట్టదు. ఇది కేవలం కిరణ్మయి కథ కాదు. మోనోపాజ్ దశలో ఉన్న లక్షలాది మంది మహిళల వేదన. శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల అల్లకల్లోలం ఆమెను చిరాకుకు గురి చేస్తుంటే, కుటుంబ సభ్యులు మాత్రం అతిగా ఆలోచిస్తున్నావు అని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఆ చిన్నగా కొట్టిపారేయడం ఆమెని మృత్యువు అంచు నిలబెట్టింది. మరోవైపు న్యాయవాదిగా రాణిస్తున్న రవీనా శరణ్ కథ కెరీర్లో సక్సెస్, కానీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద దెబ్బ. 4 నెలలో గర్భస్రావం జరిగింది. ఆ బాధ కంటే ఆమెను ఎక్కువగా వేధించింది సమాజం విసిరిన మాటలే. మేము ముందే చెప్పాం, జాగ్రత్తగా ఉండాల్సింది అనే సూటిపోటి మాటలు ఆమెను అపరాధ భావనలోకి నెట్టేశాయి. ఆ గిల్ట్తో ఆ ఒంటరితనంలో చచ్చిపోవాలనుకుంది. ఈ ఇద్దరు మహిళల వయసు వేరు, వృత్తులు వేరు, కానీ వారిని పట్టి పీడిస్తున్న శత్రువు ఒకటే, అదే ఒంటరితనం. భారతదేశంలో మహిళల మానసిక ఆరోగ్యం ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ స్థితికి చేరుకుంది. సర్వేలు చెప్తున్న నిజాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళల్లోనే డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా ఉన్నాయని నివేదికలు ఘోషిస్తున్నాయి. లెక్కలు చూద్దాం. ఇవి కేవలం అంకెలు కాదు, ఆగిపోయిన ఊపిరి గీతలు. మన దేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల్లో 15 నుంచి 34 ఏళ్ల వయసు వారు ఏకంగా 63% ఉన్నారు. ఇక తల్లుల మరణాల్లో 39% ఆత్మహత్యలే కావడం భయానక వాస్తవం. అంటే ప్రతి 5 తల్లుల్లో ఒకరు తీవ్రమైన మానసిక సమస్యతో పోరాడుతున్నారు. కానీ విషాదం ఏంటంటే ఇందులో 70 నుంచి 80% మందికి అసలు చికిత్స అందడం లేదు. మహిళ అంటే ఓర్చుకోవాలి, మహిళ అంటే బలంగా ఉండాలి అని మనం నేర్పిన నీతులే వారి గొంతు నొక్కిస్తున్నాయి. బయటకు చెప్పుకోలేక, లోపల భరించలేక ఆ నిశ్శబ్ద యుద్ధంలో వారు ఓడిపోతున్నారు. 2030 నాటికి మన దేశంలో మానసిక వ్యాధుల వల్ల వచ్చే ఆర్థిక భారం 1,00,000 కోట్లు దాటబోతోంది. కానీ ఇప్పటికే మహిళల మానసిక సమస్యలను ఒక సమస్యగా గుర్తించడానికి సమాజం సిద్ధంగా లేదు. అసలు ఈ ఒంటరితనం ఎక్కడ మొదలవుతుంది? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సెల్ఫ్లెస్ లైఫ్. జీవితం అంతా ఆ కుటుంబానికే అంకితం చేస్తారు. కెరీర్ వదిలేస్తారు, స్నేహితులను దూరం చేసుకుంటారు. చివరికి పిల్లలు సెటిల్ అయ్యాక చూస్తే చుట్టూ ఎవరు ఉండరు. రెండవది ఎమోషనల్ డిస్కనెక్ట్. భర్త పక్కనే ఉంటాడు, కానీ మనసులో ఏముందో వినే తీరికుండదు. చుట్టూ జనం ఉన్న మనసును పంచుకోవడానికి ఒక మనిషి లేని శూన్యం. ఇక మూడవది లో సెల్ఫ్ ఎస్టీమ్. తన సమస్య చాలా చిన్నదని, ఇతరుల కంటే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారని తనను తాను తక్కువ చేసుకుని బాధను దిగమింగుకోవడం. ఇలాగే కొనసాగితే ఈ ఉత్సాహం స్థానంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది, కానీ అది మారాల్సింది మహిళలే. ముందుగా మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోండి. సమస్యను బలహీనంగా చూడకండి. మీకు నచ్చిన పనుల వైపు దృష్టి పెట్టండి. యోగా గ్రూపులు, వాకింగ్ క్లబ్స్ లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. మీ మెదడులో ఏర్పడిన ఆ ఖాళీని ఆసక్తులతో నింపండి. ఉద్యోగం చేసే మహిళలైతే ఇంటికి వచ్చాక ఫోన్లలో మునిగిపోకుండా గంట సేపైనా కుటుంబంతో మనసు విప్పి మాట్లాడండి. మాట్లాడడం అనేది ఒక గొప్ప మందు. మీ మనసులో ఏముందో రాయండి లేదా చదవండి. మహిళలు ఎప్పుడు ఇతరుల కోసం జీవిస్తారు, కానీ ఒక్కసారి మీకోసం మీరు జీవించడం నేర్చుకోండి. అప్పుడే మీ జీవనశైలి మారుతుంది. ఇంట్లో ఉన్న మనసు ఎక్కడో ఉంటే అది ఒంటరితనమే. ఈ ఒంటరితనం ముదిరితే అది ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తుంది. సూసైడ్ టెండెన్సీ ఉన్నవారు చనిపోవడానికి 2 నెలల ముందు నుంచే ఏదో ఒక రూపంలో సంకేతాలు ఇస్తూ ఉంటారు. నేను లేకపోయినా మీకు పర్వాలేదు, నా బతుకు భారంగా ఉంది, మీరే అదృష్టవంతులు, మంచిగా ఉన్నారు, నాకంత సీన్ లేదు వంటి కనిపించని వినిపించని నిరాశతో కూడిన మాటలు విన్నప్పుడు శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అవ్వాలి. వారిని విమర్శించడం మానేసి ఒక కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్ళండి. మీ చిన్నపాటి శ్రద్ధ ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, మనిషి ఎంత దూరంలో ఉన్నా మనసు దగ్గరగా ఉంటే ఒంటరి కానట్టే. కానీ
పక్కనే ఉన్నా మనసు వినకపోతే అది సమాధి కంటే భయంకరం. మహిళ అంటే ఒక శక్తి, కానీ ఆ శక్తికి కూడా విశ్రాంతి కావాలి, పలకరింపు కావాలి. మీ ఇంట్లోని అమ్మనో, భార్యనో, సోదరునో ఒకసారి గమనించండి. ఆమె నవ్వు వెనక ఏమైనా బాధ దాగి ఉందేమో చూడండి. ఆమె ఒంటరితనాన్ని దూరం చేసే బాధ్యత మనందరిది. మహిళా సాధికారత అంటే కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కాదు, వారి మనసులకు భరోసా ఇవ్వడం. ఈ నిశ్శబ్ద యుద్ధాన్ని ఆపుదాం, ప్రాణాలను కాపాడదాం.